పరమ తండ్రికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ షలోం, సమాధానం కలుగున గాక. షలోం అనగా సమాధానం కలుగున గాక. ఈ దినాల్లో ఒక వాక్యాన్ని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అది లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం, 13, 14. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రభు ఈ భూమి మీద పుట్టినప్పుడు దేవదూతలు, పరలోక సైన్య సమూహము ఇలాగూ స్తుతించారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునగాక. ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునగాక. ప్రియులారా, ఈనాడు ఎంతోమంది భూమి మీద సమాధానం లేనటువంటి స్థితిలో ఉంటున్నారు. వారి యొక్క ఆర్థిక సమస్యలను బట్టి, వ్యాధి బాధలను బట్టి, షుగర్ బీపీలను బట్టి, ఎన్నో రకాల దీర్ఘకాల రోగాలను బట్టి, భర్తలను బట్టి, బిడ్డలను బట్టి, కొందరికి చెడు అలవాట్లను బట్టి, ఇలా కుటుంబంలో ఎన్నెన్నో సమస్యలను బట్టి చాలా కుటుంబాల్లో సమాధానం లేనటువంటి స్థితిలో జీవిస్తున్నారు. పిల్లారా, అందుకనే ప్రభు చెప్పాడు, మీరు శిష్యులతో చెప్పాడు, మీరు ఏ ఇంటికైనా వెళ్ళినట్లయితే ఆ ఇంటికి సమాధానం కలుగునగాకని చెప్పన్నాడు ఆయన. సమాధాన పాత్రుడు అక్కడుంటే వారికి సమాధానం కలుగుతుంది. అంటే మిమ్మల్ని అంగీకరిస్తే వారికి సమాధానం కలుగుతుంది, మిమ్మల్ని చేర్చుకుంటే వారికి సమాధానం కలుగుతుందని చెప్పాడు. ఆ విధంగా ప్రతి కుటుంబానికి సమాధానం కలగాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరికి సమాధానం అంటే ఈ భూమి మీద ఆయనకిష్టులుగా జీవించేటువంటి వారికి సమాధానం కలుగుతుంది. నిజంగా ఈ దినాల్లో ఎన్నో కుటుంబాల్లో ఏ ఇంట్లో ఏ సమస్యను తెలియదు. ఏమంటారు మరి, ఏ పొట్లో ఏ పాము ఉందో అన్నట్టుగా ఏ ఒంట్లో ఏ రోగం ఉందో, ఏ హృదయంలో ఏ సమస్య ఉందో, ఏ కుటుంబంలో ఏ కష్టం ఉందో ఎవరికి తెలియదు. కాబట్టి అలాంటి స్థితిలో ప్రతి కుటుంబానికి సమాధానం కావాలి. అందుకని ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు చాలామంది సమాధానం షలోం అని నేర్చుకొని వస్తారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఒకరినొకరు ఎదురు పడినప్పుడు వారు సమాధానం అని చెప్పుకుంటారు, అంటే షలోం అని చెప్తారు. షలోం అలైక్యం, మీకు సమాధానం కలుగునగాక. ముస్లిమ్స్ కూడా దాన్ని బట్టి సలాం లేకుం అంటారు. కాబట్టి యూదులను బట్టి వాళ్ళు కూడా నేర్చుకొని సలాం అంటారు, లేక షలోం అలైక్యం, మీకు సమాధానం కలుగునగాక. కాబట్టి ప్రభు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు, లేక ఆయన మరణించి పునరుద్ధరణైన తర్వాత శిష్యులు యూదులకు భయపడి ఒక గృహంలో, ఒక ఇంటిలో వారు తలుపులు వేసుకొని భయంగా వారు ఉన్నప్పుడు ప్రభు వారి మధ్య ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగునగాక అని చెప్పాడు. మరలా రెండోసారి కూడా తోమా ఉన్నప్పుడు మరలా ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగునగాక. కాబట్టి ప్రభు సమాధానం కలుగునగాక అని చెప్తున్నాడు. ఏదో వందనాలు లేక ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం అని చెప్పకుండా షలోం, సమాధానం, హెబ్రీ భాషలో షలోం, షలోం అలైక్యం, సమాధానం కలుగునగాక. కాబట్టి అలాగే సమరయ స్త్రీ కూడా ఎంతో కాలంగా వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆమె ప్రభు వస్త్రాన్ని ముట్టుకొని, అంటే ఆమె సమాధానమైన స్థితిలో, ఆ వ్యాధిని బట్టి సమాధానమైన స్థితిలో ఆమె జీవిస్తున్నప్పుడు ఆమె ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకుంది. వెంటనే ఆమె స్వస్థత కలిగింది. ప్రభు ఆమెతో అన్నాడు, అమ్మా, నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను, నువ్వు సమాధానం గలదాని వైపు పొమ్మని చెప్పాడు. సమాధానం గలదాని వైపు పొమ్ము. కాబట్టి ఆ విధంగా ఈనాడు కూడా ఎంతోమంది వ్యాధుల చేత, బాధల చేత, ఆర్థిక సమస్యల చేత
ఎన్నో బిడ్డలను బట్టి, భర్తలను బట్టి, ఎన్నో సమస్యలను బట్టి ఈరోజు చాలా కుటుంబాల్లో సమాధానం లేని స్థితిలో జీవిస్తున్నారు. అందుకని ఈ దినాల్లో మనం కూడా ఒకరినొకరు షలోమ్ అని చెప్పుకోవాలి, సమాధానం అని చెప్పుకోవాలి. అప్పుడే నేను చెప్పినప్పుడు నీకు సమాధానం కలుగుతుంది, నీవు నాకు చెప్పినప్పుడు నాకు సమాధానం కలుగుతుంది. అలాగే మరి దైవసేవకులు సతీష్ కుమార్ గారు కూడా వారి పరిచయలో షలోమ్ అని చెప్పడం మనం వింటా ఉంటాం. షలోమ్ నిజంగా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా షలోమ్ అని నేర్చుకొని వస్తారు. షలోమ్ కాబట్టి ఎందుకంటే ఈ దినాల్లో ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలగాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే సమాధానకర్తగా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతిగా ప్రభు ఈ భూమి మీద పుట్టాడు. కాబట్టి ఆయన మనకు సమాధానం ఇచ్చేటువంటి వాడు, ఆయన సమాధానకర్త. కాబట్టి అందుకని మనం కూడా సమాధానం అని చెప్పుకోవాలి. అందుకే హెబ్రీ భాషలో షలోమ్ అలైక్యం, లేక మీకు సమాధానం కలుగునుగా కానీ మనం ఒకరినొకరు చెప్పుకున్నప్పుడు, సంఘములో లేక ఆయన బిడ్డలమైన మనం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు, ఏదైనా కుటుంబానికి వెళ్ళినప్పుడు మనము సమాధానము లేక షలోమ్ అని చెప్పుకున్నప్పుడు మన హృదయాలకు సమాధానం కలుగుతుంది. ఆ విధంగా భూమి మీద నివసించేటువంటి వారికి, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు, ఆయన ప్రేమించే వారికి, స్తుతించే వారికి, ఆయన భయభక్తులైనటువంటి వారికి, ఆయన మార్గం అనుసరించేటువంటి వారికి, ఆయన భూమి మీద నివసించేటువంటి ఆయన బిడలమైనటువంటి మన కుటుంబాలకు సమాధానం కావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా మనమందరం కూడా సమాధానం అని చెప్పుకుంటూ, లేక షలోమ్ అని మనం చెప్పుకొనొచ్చు. ఒకరినొకరు మనము మన హృదయాల్లో, మన కుటుంబాల్లో సమాధానం కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాము. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మనకందరికీ, మన కుటుంబాలకు సమాధానం కలుగు చేయనుగాక. అందుకని దేవుని యొక్క ఆశీర్వాదం కూడా ఈ విధంగా లేవీయులు, యాజకులు ప్రజల్ని ఈ విధంగా ఆశీర్వదించమని చెప్పాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక, యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగునుగాక అని మరి లేవీయులు ఇజ్రాయెల్ని ఆశీర్వదించమన్నాడు. కాబట్టి ఆ విధంగా మనకు సమాధానం కలగాలని దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మనమందరం సమాధానముతో మరి ముందుకు సాగిపోదుము గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.